ప్రేక్షకులందరికీ నమస్తే. పాస్టర్ అనిల్ కుమార్ గారు చాలా రోజుల తర్వాత మన స్టూడియోకి మళ్ళీ వచ్చారు. పాస్టర్ అనిల్ కుమార్ గారితో మనం ఆల్రెడీ 2 చర్చలు చేశాము. సో తాను వైడ్ వెరైటీ ఆఫ్ విషయాల గురించి మాట్లాడతారు. పోతే ఒకటే ఏంటంటే భారతదేశాన్ని అమెరికా లాగా చేస్తానని అంటారు. నేనేమంటానంటే భారతదేశాన్ని అమెరికా చేయడం కాదు, అమెరికానే భారతదేశంగా చేస్తే బాగుంటుంది. ఐ వెల్కమ్ అనిల్ కుమార్ గారు. నమస్తే. నమస్తే. యా, ఎలా చేద్దాం భారతదేశం? ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆఫ్టర్నూన్ టైంలో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఆల్సో ఐ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ. భారతదేశం అమెరికాగా కొన్ని విషయాల్లో మారాలి, ఖచ్చితంగా అభివృద్ధి విషయాల్లో వీటన్నిటిలో కూడా డెఫినెట్ డెవలప్. ఎందుకంటే అంటే ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, మిలిటరీ పవర్ వీటన్నిటిలో చూసుకుంటే అన్నిట్లో లీడింగ్ కంట్రీగా ఉంది. కాబట్టి 250 years లో వాళ్ళు ఇండిపెండెన్స్ తెచ్చుకొని 250 years లో వాళ్ళు ఒక స్థాయికి చేరారు. కాబట్టి అంటే వీడు అమెరికా పిచ్చోడా ఇదనేసి చాలా మంది అనుకోవచ్చు, కానీ నిజాలు అనేవి ఉన్నాయి. వాళ్ళ ఎకానమీ కానీ ఇవన్నీ అండ్ మన వెనుకబాటుతనము, మనం ఎక్కడున్నాము అనేది కూడా మనకు ఉన్నది. ప్లస్ మైనస్లు ఉన్నాయి. సో ఐఎమ్ స్టిల్ స్టికింగ్ టు ద సెక్యులర్ scientific direction. No problem. So when you say Americans, who are the Americans? అమెరికన్లు అంటే ఎవరు మీ ప్రకారం? అమెరికన్స్ అంటే అమెరికా ఇస్ కంట్రీ అందరూ మైగ్రేట్ వెళ్ళిపోయినటువంటి సో నేటివ్ అమెరికన్స్ ఎవరైతే ఉండినారో అక్కడ డిఫరెంట్ ట్రైబ్స్ ఉన్నారు ఒకప్పుడు. వాళ్ళు నేటివ్ వాళ్ళు అమెరికన్సా లేకుంటే యూరోప్ నుంచి వలస వెళ్ళి వాళ్ళని అందరినీ చంపేశారు వాళ్ళు అమెరికన్సా మీ దృష్టిలో? నా దృష్టిలో గ్రీన్ కార్డు నుండి అమెరికా కోసం పనిచేస్తున్న వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ గా అంటే ఆ సోదర భావంతో బ్రాడ్ మైండెడ్ దీంతో అమెరికన్స్ లీడర్స్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ప్రపంచంలో ఉన్న టాలెంట్ అంతా ఏమంటారు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోగలిగి వాళ్ళ దేశాన్ని నిర్మించుకోగలిగి ఎవరైతే సిటిజన్స్ ఆఫ్ అమెరికా ఆర్ యాక్చువల్లీ అమెరికన్స్ ఆన్ రికార్డ్ పీరియడ్. ఏన్షియంట్ కి వెళ్ళొచ్చు, మన ముందుకు వెళ్ళొచ్చు. రెడ్ ఇండియన్స్ ఎవరు చంపారు, ఎంతమంది చంపారు, ఎవరు ఎట్లా చచ్చిపోయారు, అక్కడ రోమన్ చచ్చారా లేకపోతే యూరోపియన్స్ వెళ్ళి చంపారా అనేది పార్ట్ ఆఫ్ హిస్టరీ. బట్ ద ట్రూత్ రియాలిటీ ఏంటంటే 250 years లో whoever is on record as an American is an American. Okay. Who have built country. Okay. The whole world is proud of. In a sense. Okay. Shortly they'll be moving to Elon Musk 10 సంవత్సరాల్లో చంద్రుడి మీద ఇది కడుతున్నాడు అంటున్నాడు. So they are in the progressive direction. So let me read an article which says Native American cultural cleansing 1500 to 1800. It is no secret that Christians did everything they could to eradicate the Native American traditions via boarding schools. అంటే క్రిస్టియన్ మిషనరీ ఇవన్నీ పెట్టి మొత్తం లోకల్గా ఉన్న నేటివ్ అమెరికన్స్ని మొత్తం లేపేశారు. ఇప్పుడు 2% కూడా వాళ్ళు లేరు. సో మనము బాగుపడాలంటే ఇక్కడ వాళ్ళని చంపేయాల. భారతదేశం లాగానే బ్రిటన్ కాలనైజ్డ్ లాట్ ఆఫ్ కంట్రీస్. అంటే అంటే చరిత్ర తెలిసిన వ్యక్తిగానే నేను కూర్చున్నా మాట్లాడటానికి. నేను మాట్లాడుతుంది ఏమంటే భారతదేశానికి లాగానే బ్రిటన్. సో అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇంత చిన్న దేశము ఇన్ని దేశాలను ఎట్లాగా కాలనైజ్ చేయగలిగింది అనేది ఒకటి మనం అనుకోవాలి. ఇఫ్ యు డోంట్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్, ఇండియా నా మాతృభూమి. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అండ్ ఐ విల్ ఆల్వేస్ డిక్లేర్ proudly we are the oldest surviving civilization. సో వాటి విషయంలో మనమేమి భారతీయులుగా మనమేమి సిగ్గుపడేది కాదు, మనం గర్వించాల్సింది. సో ఐఎమ్ సిట్టింగ్ నేను కూర్చున్నది యాజ్ ఎన్ ఇండియన్ ఐఎమ్ టాకింగ్. ఏది విత్ హార్ట్. అరే నా దేశంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి,
నా దేశంలో ఇంకా ఈ మత సంబంధించినటువంటి పిచ్చి గొడవలు పడుతున్నారు ఏంటి? చాలా ఉన్నాయి. ఎందుకంటే తెల్లారితే ఒక నల్ల బుక్ పట్టుకొని రోడ్ల మీద పడుతుంటారు. ఈ మతానికి మారితే స్వర్గం వస్తుంది, పరలోకం వస్తుంది. I'm also holding a book here. It is really nice to come to your studio. Okay. ఋగ్వేదము 5 parts నేను ఇక్కడ చూస్తూ ఉన్నా. ఒకటి నేను అంటే చిన్న బ్రేక్ లో బుక్ తీయగానే నా కళ్ళు రథ చక్రము అనే దగ్గర పడింది. అంటే నేను వేదాల గురించి, అంటే మనం టాపిక్ పక్కకి వెళ్తున్నా కానీ వేదాల గురించి టైం ఫ్రేము హిస్టారికల్ డేటా చూసుకుంటే ఎక్కడ అంటే హ్యూమన్ సైన్స్ చాలా డెవలప్ అయింది. ఎంత డెవలప్ అయిందంటే అసాధ్యమైనటువంటి మార్స్ మీద కూడా కాలుని పెట్టాలి అనేటువంటి దిశలో కంపెనీస్ వర్కింగ్. అంటే దిస్ ఈజ్ రియాలిటీ. మన ప్రజల్ని మనము బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్లు వచ్చినాయి, చాట్ జీపీటీ వచ్చింది, అందరు అన్ని చూస్తూనే ఉన్నారు. అయినా కూడా మనకి ఇంకా ఏమంటారు మత పిచ్చి ఉందా? దాన్ని బట్టి మనం వెనకబడుతున్నామా? మతాన్ని మనం స్క్రూటినైజ్ చేయాలి కదా. సి ద గుడ్ థింగ్ దట్ వాట్ ఐ లైక్ అబౌట్ ద వెస్టర్న్ కల్చర్ ఏంటంటే ఈ ఏమంటారు డిఫరెంట్ ఆపోజిట్ వ్యూస్ ఉన్న వాళ్ళు మాట్లాడతారు కూర్చొని. దేవుడు లేడు అంటాడు ఒకడు, వాడు ఎవిడెన్స్ ఇస్తుంటాడు, ఉన్నాడు అని ఎవిడెన్స్ ఇస్తుంటారు. వాళ్ళిద్దరు చర్చ్ మీద సొసైటీ అట్లా నేను హైందవత్వాన్ని ఒక హైందవత్వం మీద కానీ క్రిస్టియానిటీ మీద కానీ ఇంకొక మతం మీద కానీ కాంక్రీట్ బేస్డ్ అంటే లైక్ ఎవిడెన్స్ బేస్డ్ ఒక స్క్రూటినీ లాగా మనం ఎందుకు చర్చించుకోకూడదు? ఇప్పుడు మీరు నల్లట్లు పట్టుకొని మనం మత విద్వేషాలకి లేకపోతే అట్లా వెళ్ళేదానికంటే ఓకే బ్రింగ్ ఇట్ వాట్ ఈస్ దేర్. ఐ జస్ట్ ఓపెన్ ఒక రథ చక్రం అని కనిపిస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ నేను చూడగానే నాకు కనిపించేది ఏంటి అంటే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ కనిపిస్తుంది. 13.8 బిలియన్ ఇయర్స్ దగ్గర బిగ్ బ్యాంగ్ జరిగి ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ ప్రారంభమయ్యి జరగటము సైన్స్ బేస్డ్ గా. ఆ తర్వాత మానవ సృష్టి జరగటం, మానవ సృష్టి అంటే ఆరిజిన్ ఆఫ్ లైఫ్ జరగటము యూనో. ఆ తర్వాత హిస్టారికల్ హ్యూమన్ హిస్టరీ 3 lakh years క్రితము హోమోస్పే వీళ్ళందరూ మన బైపెడల్ ప్రైమేట్స్ అని చెప్పి వాళ్ళ నుంచి ఏమంటారు 65,000 years బ్యాక్ మనుషులు ఆఫ్రికా నుంచి ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ వైపు రావటము డిఎన్ఏ ఎవిడెన్సెస్ తో మనకి కనపడతాము. నర్మదా మ్యామ్ గురించి మీరు మాట్లాడరు ఏమంటే ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ డేటా మనకి అట్లా కనపడుతుంది. ఇది బిగ్ బ్యాంగ్, తర్వాత ఆరిజిన్ ఆఫ్ లైఫ్, తర్వాత మనుషులు ఆఫ్రికా నుంచి బయటకు రావటము భారతదేశం. సో భారతదేశానికి రాగానే ఇప్పుడు ఇక్కడ అంటే నేను గమనిస్తున్నాయి గ్లోబల్ హిస్టరీని అంతా పక్కన పెట్టి చైనాలో ఏమవుతుంది, ఈజిప్ట్లో ఏమవుతుంది, గ్లోబల్ హిస్టరీలో మనం చూసుకుంటే క్లైమేట్ తర్వాత నీళ్లు నదులు ఉన్న చోట సివిలైజేషన్స్ వచ్చినాయి. భారతదేశం కూడా అటువంటి ప్రాంతంలో ఉంది కాబట్టి మనకు సివిలైజేషన్ వచ్చింది. వితౌట్ సివిలైజేషన్, ఏన్షియంట్ సివిలైజేషన్. సో ఇందులో రథాలు చక్రాలు నాకు కనిపించగానే డెఫినెట్లీ కనెక్ట్. ఏమంటే ఆదిమ మనిషి రాతి యుగము, తర్వాత ప్రాచీన యుగము రాతి యుగము, తర్వాత లోహ యుగము. రథాలు ఎక్కడ వచ్చినాయంటే లోహ యుగం. ఆ టైం స్కేల్లో పెట్టేసి మనం. సో ఋగ్వేదం ఎప్పుడు రాశారు అంటే ఒక టైం ఫ్రేమ్ లో ఓకే లోహ యుగంలో రాసినటువంటి అంటే అన్ని కనెక్షన్ చూసుకుంటే హిస్టారికల్ గా మనం చూసుకుంటే. సో దానికి చాలా మందికి సనాతన ధర్మము, సో దానికి హిస్టారికల్ డేటా ఏంటి? సనాతన ధర్మము అంటే అన్నిటికంటే ప్రాచీనమైంది. బట్ ఇందులో రథాలు చక్రాలు కనపడుతున్నాయి. రథాలు చక్రాలు అనేది లోహ యుగానికి సంబంధించింది. అంటే ఈ మధ్యన 12th 18th century టైంలో కాంటెక్స్ట్ చూడాలి. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఏ ఫ్యామిలీ లాంగ్వేజెస్ తో ఉంది అనగా దాన్ని అగైన్ మిడిల్ ఈస్ట్ తర్వాత యుక్రెయిన్ ప్రాంతానికి కనెక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి ఒక టైం ఫ్రేమ్ ఉంది బయట. ఈ టైంలో వేదాలు వచ్చింది.
18th BC 1812 BCలో ఇప్పుడు మన ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ మన యుక్రెయిన్ ప్రాంతం నుండి ఏమన్నా ప్రూఫ్ ఉందా ఆర్యులు వచ్చినట్టు? డిఎన్ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏ డిఎన్ఏ ఉంది? డిఎన్ఏ ఎవిడెన్సెస్ అంటే ఇప్పుడు ఏన్షియంట్ ఆఫ్రికన్స్ కి మనకి డిఎన్ఏ ఎవిడెన్స్ ఉంది. యాక్చువల్ గా ఆ యూనివర్సిటీ లింక్ పేపర్స్ అన్ని ఉన్నాయి. నా దగ్గర 10 ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. ఆఫ్రికన్ కనెక్షన్స్ ఇండియన్ కి, తర్వాత నార్త్ ఇండియా ఇప్పుడు ఆర్యూలో ఏమంటారు మైగ్రేషన్ థియరీకి వాళ్ళు రావటము, వాళ్ళ గుండా మనకి కాస్ట్ సిస్టమ్ రావటము, ఆ వర్షిప్ సంబంధించినవి వాళ్ళు అక్కడి నుంచి రావటము, తర్వాత ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంతాల నుంచి వాళ్ళు రావటము, ఇవన్నీ విత్ ఎవిడెన్సెస్ అనుకుంటున్నారు. విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారు. సో లెట్ మీ కోట్ వాట్ డాక్టర్ అంబేద్కర్ సేస్ అబౌట్ ఆర్యన్ ఇన్వేషన్. ఇట్స్ ఎ బోకస్ థియరీ. ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అదైతే ఇంకా కష్టం. ఇప్పుడు ఆర్యన్ మైగ్రేషన్ ఇస్ స్టిల్ డిఫికల్ట్ బికాస్ ఇప్పుడు ఇన్వేషన్ అయింది అంటే ప్రూవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇప్పుడు స్పానిష్ వీళ్ళంతా గోవా మీద అటాక్ చేశారు. అది వాస్కో డి గామా వచ్చిన తర్వాత ఆ ఇన్వెన్షన్ ప్రూవ్ అయిపోయింది. అది ఏడి. సో క్రిస్టియన్స్ బేసికలీ దే డోంట్ బిలాంగ్ టు ఇండియా. దే హ్యావ్ ఇన్వేడెడ్ ఇండియా. దే డిస్ట్రాయిడ్ లాక్స్ ఆఫ్ పీపుల్. అంటే చాలా మందిని చంపేసి బలవంతంగా మతం మార్చారు. సేమ్ థింగ్ దే డిడ్ విత్ అమెరికా. సి కొలంబస్ వెళ్ళేంత వరకు అసలు అమెరికా కాంటినెంట్ ఉందని కూడా క్రిస్టియన్స్కి తెలియదు. అసలు బైబిల్లో ఎక్కడ కూడా అమెరికా అనే పదం లేదు. సో బైబిల్ ఎట్లా అంటే, బైబిల్ రాసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక గుంత ఉంటుంది కదా, గుంతలో ఒక కప్పు ఉంటుంది. ఆ కప్పకే గుంత తప్పించేం తెలియదు. సేమ్ థింగ్ మేము అనుకుంటున్నాం. సో లెట్ మీ ఎలాబరేట్. దట్స్ వై వెన్ ఐ ఎలాబరేట్ దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో ఒక గుంతలో ఒక కప్ప ఉంటుంది కదా, ఆ కప్ప ఎట్లా నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్తో బైబిల్ రాసినారు. సో దే డోంట్ నో వాట్ ఈస్ ఆస్ట్రేలియా తెలియదు, చైనా గురించి తెలియదు, అమెరికా గురించి తెలియదు, కొన్ని పార్ట్స్. అందుకే మనం బైబిల్లో కూడా చూసినా ఆ చుట్టుపక్కల ప్రాంతాలే వాళ్ళకు తెలుసు, వేరే ఇంకేం తెలియదు వాళ్ళకి. సో అదే మనం సనాతన ధర్మంలోకి వెళ్ళామనుకోండి, జంబూ ద్వీపం అంటారు. జంబూ ద్వీపం అంటే అర్త్ అన్నమాట. మళ్ళీ 7 వర్షాల గురించి మాట్లాడతారు. 7 వర్షాలంటే 7 కాంటినెంట్స్ అన్నమాట. భరత వర్షము, కేతువాల వర్షము, ఇలాంటి 7 కాంటినెంట్స్ గురించి వేదాలలో లేదు, పోతే ఉపనిషత్తులలో పురాణాలలో ఉంది. అంటే కాంటినెంట్స్ అంటే జియోగ్రాఫికల్ లొకేషన్స్. ఇప్పుడు భరత వర్షం అంటాం కదా, భరత వర్షం అంటే ఇట్ యూస్ టు ఎక్స్టెండ్ ఆల్మోస్ట్ అప్ టు ఇరాన్. అవునండి. ఇప్పుడు ఇరాన్ ని దే యూస్ టు కాల్ యాజ్ ఇట్ వాస్ కాల్డ్ క్లియర్ కనెక్షన్ కనిపిస్తుంది కదా. ఇట్ ఈస్ దేర్. వేదాలు ఇప్పుడు నేను చెప్పినట్టు వేదాలు 18th century ఆ టైంలో వచ్చినాయి అనుకుంటే, వేదాల తర్వాత వచ్చిన ఉపనిషత్తులు అన్ని ఒకటేసారి వచ్చినాయి. అంటే టైం ఫ్రేమ్ చూసుకుంటే టైం ఫ్రేమ్ ఏం లేదు, అన్ని ఒకటేసారి వచ్చినాయి అకార్డింగ్ టు ఉపనిషత్. ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అని మీరు అనుకున్నారు, బట్ మా ప్రకారం అన్ని ఒకటేసారి. అంటే టైం ఫ్రేమ్ ఎట్లా చేస్తారు? అసలు టైమే లేదు. ఎందుకంటే లెట్ మీ గివ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బైబిల్లోకి వెళ్తే మాక్సిమం మీరు క్యాలిక్యులేట్ చేసినా 6000 years వస్తుంది, అంతకన్నా ఎక్కువ. అంటే అది సో 6000 years ఇస్ ద ఇంటర్ప్రిటేషన్ కాదు. అదే అది మనం లాస్ట్ టైం మాట్లాడాం. బైబుల్ ఐఎమ్ విల్లింగ్ టు డిబేట్ విత్ ఎనీ పాస్టర్. బైబుల్ అంటే 6000 years I can prove it. If somebody can prove me wrong, I will accept. అంటే బైబుల్ టైం లైన్ ప్రకారంగా విచ్ ఈజ్ అలైనింగ్ విత్, అంటే నాకు విన్నటువంటి విషయం, బైబుల్ హ్యాజ్ లీనియర్ టైం ఫ్రేమ్ అంటారు. అంటే ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ 13.8 ఇందాక చెప్పినట్టు, అక్కడ నుంచి ఆరిజిన్ ఆఫ్ లైఫ్, ఇది ఆరిజిన్ ఆఫ్ అర్త్ తీసుకుంటే 4 billion 4 some change years. ఆ తర్వాత ప్రీమిడియల్ అర్త్ అవన్నీ బైబిల్లో ఉన్నాయి. సైన్స్ నేను మాట్లాడుతున్నాను. అంటే సైన్స్ వేరే పెట్టండి. సైన్స్ ఈజ్ అలైనింగ్ విత్ బైబుల్ అనే దగ్గర అది ఎట్లా అనేది ఇప్పుడు ఇంకొక డైరెక్ట్ మాట ఏంటంటే, అమాంగ్ ఎవ్రీ అదర్ రిలీజియన్స్ బుక్స్ లో బైబుల్ ఒక్కటే యూనివర్స్ కి ప్రారంభం ఉంది అని చెప్పింది. అది ఎట్లా అంటే Genesis 1:1 లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఒక లైన్ ఉంది స్టార్టింగ్ లో.
విచ్ ఈస్ టెల్లింగ్ అంటే సృష్టికి ప్రారంభం అనేది ఉంది, సృష్టికి బిగినింగ్ ఉంది అని మాట్లాడినటువంటి స్పష్టమైన గ్రంథం బైబిల్. ఈజిప్షియన్ గ్రంథంలో కూడా సేమ్ ఉంది. ఏమనుంది? ఈజిప్షియన్ గ్రంథంలో కూడా అది బైబిల్ కంటే 2000 ముందే ఉంది. సో దాని నుంచి కాపీ కొట్టింది ఇదంతా. అంటే అక్కడ నేను అన్నదేమంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ అంటే యూనివర్స్ తయారు చేయబడింది, సృష్టించబడింది. అదే మాట ఈజిప్షియన్ గ్రంథాలలో కూడా ఉంది. ఈజిప్షియన్ గ్రంథాలలో దే ఆర్ ఓల్డర్ దెన్ బైబుల్. ఓల్డర్ అంటే ఇట్స్ అగైన్ ఓల్డర్ దెన్ బైబుల్ అయి ఉండొచ్చు, అంటే లైక్ అంటే హిస్టారికల్. అండ్ దే హ్యావ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. మీరు పిరమిడ్ లోకి వెళ్తే ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ పెయింటెడ్ అండ్ రాక్ కార్వ్డ్. బైబిల్ కి అలాంటి ఆధారం ఏం లేదు కదా. నాకు అంటే ఐ నీడ్ ఎ క్లియర్ స్క్రిప్చర్ దట్ సేస్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. హావ్ యు సీన్ ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెడ్? I've seen it on I have the book myself. In my library I have the book. Every painting is being decoded and it is being translated. ఓకే నేను అన్నది ఏమంటే ఇంత క్లియర్ గా సైన్స్ కన్ఫర్మ్ చేసింది యూనివర్స్ కి బిగినింగ్ ఉందని. ఆ మాట బైబుల్ క్లియర్ గా చెప్పింది అనేది మనం చెప్తుంది ఇక్కడ. లైక్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అది నేను ఒప్పుకున్నా, బైబిల్లో రాసిందని. బైబిల్లో రాసింది. ఈజిప్షియన్ గ్రంథాలు 2000 సంవత్సరాల క్రితం ఆల్రెడీ ఉన్నాయి అంటుంది. సో అంటే అది క్లియర్ చూడాలి ఏముందో. ఎందుకంటే వాట్ ఐ వాజ్ నేను అన్నదేమంటే 10,000 మిత్స్ ఉన్నాయి ప్రపంచంలో. ప్రతి మిత్ కి ఒక క్రియేషన్ స్టోరీ ఉంది. బైబిల్ కి కూడా ఉంది. బైబిల్ ఉంది, బట్ క్రియేషన్ స్టోరీ బైబిల్లో ఉన్నది సైంటిఫిక్ స్టోరీకి అలైన్మెంట్ తో ఉంది అనేది ఎలా చెప్పండి. నేను అడుగుతున్నది ఏంటంటే ఎలా అనేది ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ మనం మాట్లాడుతున్నాం. ఏది బిగ్ బ్యాంగ్ అనేది ఇప్పుడు సైన్స్ తో మనం మాట్లాడుతున్నాం. ఇట్ హస్ కమ్ ఫ్రమ్ సింగులర్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ ఎక్స్ప్లోడెడ్. బైబిల్ కి అలైన్, బైబిల్ సైన్స్ కి అలైన్ అయిందన్నారు. అంటే స్టార్టింగ్ ఉంది అంటే టైం లైన్ ఏమన్నా ఉందా బైబిల్లో? ఇప్పుడు 14.3 బిలియన్ ఇయర్స్ యూనివర్స్ అని ఏమైనా టైం లైన్ ఉందా బైబిల్లో? అంటే యోమ్ అనేటువంటి పదం ఉంది అక్కడ. ఇట్ మీన్స్ డే. యోమ్ అంటే డే. కావాలంటే నేను హీబ్రూ డిక్షనరీ చూపిస్తాను మీకు. అంటే హీబ్రూ డిక్షనరీ ఐ కెన్ షో ఇట్. దట్స్ ఓకే. అంటే యుగము అని దానికి ట్రాన్స్లేషన్ లేదు, తర్వాత మార్చుకున్నారు. యుగము దాని యోమ్ అంటే 4 రకాల డెఫినేషన్స్ అని చెప్పి. ఒకటి దినము, మీరు అన్నట్టు. You have to prove it to Jews because they don't believe what you are telling. Because మీరు చెప్పే యోమ్ అన్ని కూడా హీబ్రూ పదాలు. You have to convince Jews that yom means yugam ani. వాళ్ళు absolutely there are a lot of scientists who are talking about it. And like Christian scientists see yom so anyway అంటే it is aligning with the scientific అది ఎలా అంటే డేటా తోటి. అంటే ఫస్ట్ బిగ్ బ్యాంగ్ స్టార్ట్, ఆ తర్వాత ఏమంటారు యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అనేది కూడా దేవుడు విస్తరింప చేస్తున్నాడు. ఎక్కడ ఉంది అది అని బైబిల్లో ఉన్నాయి రిఫరెన్సెస్ ఉంటే చూపెట్టండి. బైబిల్లో ఉన్నాయి, ఓపెన్ గా మాట్లాడుకుందాం. బైబిల్లో. సో బ్రహ్మగారి ఏజ్ 155 ట్రిలియన్ ఇయర్స్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. యూనివర్స్ ఇస్ ఓల్డర్ దెన్ 13.8 బిలియన్ ఇయర్స్ అని. సో లెట్ మీ టెల్, నేను అన్ని ఎవిడెన్స్ చూపెడతాను. నెక్స్ట్, ఈ సృష్టి ఎర్త్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ 200 బిలియన్ ఇయర్స్ అయితే అందరు ఒప్పుకుంటారు. ఇట్ ఈస్ ఓల్డర్ దెన్ దట్. మా ప్రకారం, సంకల్ప మంత్రం ప్రకారము ఈ యూనివర్స్ మీద అంటే ఈ భూమి మీద లైఫ్ స్టార్ట్ అయ్యి 197 crore ఇయర్స్. అంటే ఈ కల్పం మొదలై 197 crore ఇయర్స్ అయింది. సో ఇదన్నీ సనాతన గ్రంథాలలో ఉన్న ఎవిడెన్స్. ఇది కాకుండా ఇంకో ఎవిడెన్స్ ఉంది. అదేంటంటే సైంటిస్ట్ ఆర్ టెల్లింగ్ దట్ ఈ ఒక్క యూనివర్స్ కాదు, దేర్ ఆర్ బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ ఇన్ ద అంటే బయట అని. మల్టీవర్స్ కూడా మనకు పురాణాలలో ఉంది. అంటే సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రిలీజన్ on earth which goes along with science and it is only Sanatana. That's what you are saying. Let's see but the alignment to clearly is not with Sanatana. I have given lot of evidences. I have given you Sankalpa Mantra. I have given you evidence of James Webb Telescope.
So Yeah. what evidence will you provide? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చెబుతుంది, నేను ఇప్పుడే చూస్తున్నాను. చెప్పండి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చేస్తున్నదంటే లేటెస్ట్ గా అనుకుంది ఏంటంటే బిగ్ బ్యాంగ్ అయిన తర్వాత 200-300 మిలియన్ ఇయర్స్ టైంలో 3 to 500 మిలియన్ ఇయర్స్ ఆఫ్టర్ ద బిగ్ బ్యాంగ్ found very early galaxies within 300 to 500 million years after the Big Bang. This is from the what James Webb Telescope actually changed, actually found another. These galaxies Which is impossible No, because galaxy formation cannot occur so early. That's what they say. So it goes more in favor that universe existed before Big Bang. No, that's not so called. Yeah, that's the assumption or hypothesis అండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే దే టూ మ్యాసివ్ అంట, టూ బ్రైట్, టూ స్ట్రక్చరల్ ఇవాల్వ్ దీస్ గెలాక్సీస్. బిగ్ బ్యాంగ్ తర్వాత గ్రాడ్యువల్ గా మాస్ గ్యాసెస్ వచ్చి గ్రాడ్యువల్ యూనివర్స్ ఏర్పడింది అనేది ఇప్పుడు దాకా ఉంది. కానీ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చెప్తుంది ఏంటంటే ఇవి చాలా స్ట్రక్చర్డ్ గా ఉన్నాయి కాబట్టి కానీ యూనివర్స్ 13.8 బిలియన్ ఇయర్స్ కాదు, అంతకు ముందే ఉంది అని జేమ్స్ వెబ్ చెప్తుంది. దిస్ ఇస్ షోయింగ్ ఓన్లీ దట్ ఇస్ ద డేటా. 300 to 500 మిలియన్ ఇయర్స్ ఆఫ్టర్ బిగ్ బ్యాంగ్ వచ్చి ఇంత స్ట్రక్చర్ గా ఎట్లా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ దానికి లాజిక్ నేను ఏమిస్తున్నానంటే ఇట్ మీన్స్ దట్ యూనివర్స్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ 13.8 బిలియన్ ఇయర్స్ అగో అనేది అసంప్షన్. దట్ ఈస్ ద కంక్లూజన్ నాట్ ఆన్ సైంటిఫిక్ పేపర్. సైంటిస్టులు చెప్పేది అది నేను ఎందుకు చెప్తా? భాస్కర్ రాజు నాకేం అవసరం, నీకేం అవసరం? దట్స్ వాట్ అంటే బట్ ది ఇష్యూ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ బిఫోర్ బిగ్ బ్యాంగ్. అవి ఆఫ్టర్ బిగ్ బ్యాంగ్ 3 to 500 మిలియన్ ఇయర్స్ లోపే ఉన్నాయి కానీ ది లుక్ లైక్ వెరీ ఆర్గనైజ్డ్ అట్లా ఉన్నాయి కాబట్టి ఇట్ గోస్ అగేన్స్ట్ దట్ గ్రాడ్యువల్ ఫార్మేషన్. అంటే బిగ్ బ్యాంగ్ 13.8 బిలియన్ ఇయర్స్ అంటే తర్వాత గ్యాలక్సీస్ ఏదైనా ఫామ్ కావడానికి టైం పడుతుంది. వీళ్ళ కంక్లూజన్ ఏమంటే ఎర్లియర్ కండిషన్స్ మైట్ హావ్ బీన్ డిఫరెంట్. ఆఫ్టర్ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఎర్లియర్ కండిషన్స్ డిఫరెంట్ ఉండబట్టి ఇట్లాంటి స్ట్రక్చర్డ్ గా ఏర్పడ్డాయి అనే దగ్గర ఇప్పుడు ఆగింది సైంటిఫిక్ గా. సో నేనంటే ఇప్పుడు ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సైకిల్ టైమ్ లైన్ చూస్తుంటే అంటే వాట్ ఐ అండర్స్టాండ్ క్లియర్లీ సైక్లిక్ టైమ్ లైన్ లో హిందూ మిథాలజీ నడుస్తుంది అనేది. సైక్లికల్ టైమ్ లైన్ లో హిందూ మిథాలజీ కాదు, క్రియేషన్ కూడా అలాగే ఉంటుంది. సంథింగ్ ఈస్ క్రియేటెడ్ దెన్ ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్, సంథింగ్ ఈస్ క్రియేటెడ్ దెన్ ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్. సో దట్ ఈస్ ద సైక్లిక్ నేచర్ ఆఫ్ ద సైక్లిక్ మెథడ్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇదన్నమాట. సైక్లిక్ టైం ఫ్రేమ్ అనేది సైంటిఫికల్లీ హిస్టారికల్లీ సైన్స్ ప్రకారం సైక్లికలే ఉంటది ఎప్పుడు క్రియేషన్. సంథింగ్ ఇస్ క్రియేటెడ్ దెన్ ఇట్ ఇస్ డిస్ట్రాయిడ్, దెన్ క్రియేషన్, దెన్ యూనివర్స్, దెన్ లైక్ యూనివర్స్ మళ్ళీ రీసైకిల్ అయ్యేదానికి ఛాన్స్ లేదు అని కూడా ఉంది సైంటిఫిక్లీ ఎస్టాబ్లిష్డ్. సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకుంటే క్రిటేషియస్ పీరియడ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్లీ యానిమల్స్ అన్ని క్రియేట్ అయ్యి మళ్ళీ ఎక్స్టింక్ట్ అయ్యాయి, అలాగే డైనోసార్స్ వచ్చాయి మళ్ళీ ఎక్స్టింక్ట్ అయ్యాయి. సో సైక్లికల్ గా ఉండడమే నేచర్ పద్ధతి. అది తప్పంటే యు ఆర్ టెలింగ్ సైన్స్ ఇస్ రాంగ్. సైన్స్ అగైన్ నౌ ఇవాల్యూషన్ కూడా డిస్మెంటల్ అయిపోయింది. ఇవల్యూషన్ కి కూడా ఆధారం లేదు యాక్చువల్ గా. లేదు అంటే ఇవల్యూషన్ ఒక స్పీసీ నుంచి ఇంకొక స్పీసీ రావడం అనేది కూడా నలిఫైడ్ అని కాదు, దానికి ఆధారం లేదు. కంబర్సం ఉంది బాగా, థియరీ కంబర్సం ఉంది. ఇన్ఫాక్ట్ డార్విన్స్ ఇవల్యూషన్ ని కూడా చాలా మంది సైంటిస్టులు ఒప్పుకోలేదు. అందుకే లేటెస్ట్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటంటే పంక్చుయేటెడ్ ఈక్విలిబ్రియా అంటారు. దట్ ఈస్ ద లేటెస్ట్ థియరీ. డార్విన్, నియో డార్విన్ ఇవన్నిట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఒక స్పీషీస్ అంటే అంటే ఈ రీసైక్లింగ్ లేకపోతే ఈ సైక్లిక్ యూనివర్స్ అనేది సైంటిఫికల్లీ వైబుల్ కాదు అనేది మల్టీవర్స్ ఇస్ స్టిల్ నాట్ వెరిఫైడ్. దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ సైంటిఫికల్ ఎస్టాబ్లిష్డ్. దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఉన్నాయి. అది సైంటిస్టులు ఆల్రెడీ ప్రూవ్ చేసిండ్రు. ఒకటే అండి, 1+1 is 2. ఇట్ ఇస్ నాట్ ఎ అజంప్షన్, అది ట్రూత్. సో మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ గోస్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ మల్టీవర్స్ థియరీ. You cannot prove that multiverse exists, but mathematical calculations
దే ప్రూవ్ దట్ ఇట్ ఎగ్జిస్ట్. అది మల్టీవర్స్ అంటే రైట్ నో అంటే ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ అండి. 1+1 is 2. ఇంకా దాంట్లో మీరు ఏం కొట్టుకోరు. లేదండి 1+1 నేను ఒప్పుకోను 2 కాదు అంటే 1+1 అంతే. ఇట్స్ వేస్ట్ టు ఆర్గ్యూ. 1+1 is 2 అనేది ఎస్టాబ్లిష్డ్ అంటే ట్రూత్ బేస్డ్ థింగ్ అది. సి ఇప్పుడు ఎటు వెళ్తున్నాం మనం? మల్టీవర్స్ థియరీ వీ కెనాట్ ప్రూవ్ డైరెక్ట్లీ. వై? బికాస్ మన యూనివర్స్ ఎంత పెద్దగా ఉందో మనకే తెలియదు. బికాస్ ఇప్పుడు చాలా వరకు ఏదైతే టెలిస్కోప్స్తో దీన్ని మ్యాపింగ్ చేశారో వీ కుడ్ ఓన్లీ మ్యాప్ ఎ టైనీ పార్ట్ ఆఫ్ అవర్ యూనివర్స్. ఈవెన్ ద టైనీ పార్ట్ ఆఫ్ యూనివర్స్ హ్యాస్ ట్రిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్. సో మన అర్త్ ఒకటే ఉంది, మనమే పోటుగాళ్ళం ఉన్నాము ఈ అర్త్ మీద, అర్త్ తప్పించి ఏది లేదు. ఎందుకంటే బైబిల్లో చూసినా కూడా మనకు అర్త్ సూర్యుడు చంద్రుడు తప్పించి ఏం లేదు. సో ఇలాంటి మిథికల్ స్టోరీస్ చాలా ఉన్నాయి వరల్డ్లో. కానీ ఫుల్ పిక్చర్ ఆఫ్ ద యూనివర్స్ ఇచ్చేది ఓన్లీ సనాతన్. ఎందుకంటే ఇట్ టాక్స్ అబౌట్ మల్టీవర్స్. నాట్ ఓన్లీ అబౌట్ మల్టీవర్స్, ఇట్ టాక్స్ అబౌట్ 7 లోకాస్ అండ్ బ్రహ్మలోక బీయింగ్ ద సుప్రీం వేర్ దెర్ ఈస్ నో టైం. బ్రహ్మలోకంలో బ్రహ్మగారికి ఒక్క రోజు అయితే ఇక్కడ మనకి 432 crore years గడుస్తుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ టైమ్ డైలేషన్. దిస్ టైమ్ డైలేషన్ ఈస్ ఆల్సో డిస్క్రైబ్డ్ ఇన్ హిందూ స్క్రిప్చర్స్. నోవేర్ ఇన్ ద వరల్డ్, ఈజిప్షియన్, చైనీసు, ఏ సివిలైజేషన్ తీసుకోండి, ఎక్కడ కూడా ఇలాంటి సైంటిఫిక్ కాన్సెప్ట్స్ డిస్క్రైబ్ లేదు. ఓన్లీ సనాతనంలోనే డిస్క్రైబ్. లేదండి బట్ ఇప్పుడు మల్టీవర్సే సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్ కాలేదు. నేను చెప్తున్నది ఏంటంటే సైంటిఫికల్లీ యూ కెనాట్ డైరెక్ట్లీ ప్రూవ్ ఇట్. ఇట్ హ్యాస్ బీన్ క్యాల్కులేటెడ్ మ్యాథమెటికల్లీ, ఇట్ ఎగ్జిస్ట్. దట్స్ వాట్ సైంటిస్ట్ సే. అర్థమైంది కదా? 1+1 is 2. దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. దట్ ఈస్ బీయింగ్ ప్రూవ్డ్. సో అంటే మల్టీవర్స్ అనేటువంటిది అంటే మనం అనే కాన్సెప్ట్ మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ ఉన్నాయి, వాటిలో మనది ఒక యూనివర్స్. లక్కీగా మనం ఇక్కడ ఇది దట్ ఈస్ ఓన్లీ assumption only, that is not established according to you, but mathematical calculation prove it. అంటే దానికి అంటే మల్టీవర్స్ and mathematicians calculation చేసేది సైంటిస్టులు. అనిల్ కుమార్ చేయడు, భాస్కర్ రాజు చేయడు. Scientists have calculated it. They say that there are billions of universes out there. They say it. Universe has, whether you believe it or not, it's up to you. No, it's not matter of belief. If you believe it, you are smart enough, you are updated. If you don't believe, that's you are stuck in Bible. It's stuck in Bible. You are stuck in Bible. You're stuck in ignorance. See, what is fact is fact. What is truth is true. Established fact. Multiverse is still not established. Big Bang established కాదంటే నేను చెప్పేది మీకు అర్థమవుతున్నట్లేదు. It has been calculated. There are mathematical calculations which prove that billions of universes exist. Yeah, see, some multiverse ideas, inflation, ఇట్లాంటి కొన్ని అంటే లైక్ బట్ ఇట్స్ a very simple answer అండి. Multiverse as whole is not scientifically established fact. అది మీరు అనుకుంటున్నారు. That's what it's up to you, because I don't follow Google, GP chat నేను ఫాలో కాను. అంటే 2 things అండి ఇక్కడ మనకి. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ కంట్రీ డెవలప్మెంట్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి నేను గమనించింది ఏమంటే ఈ సైక్లిక్ టైంలో అంటే ఈ జన్మలో చేసి మన నెక్స్ట్ జన్మ, ఈ సైక్లిక్ టైం ఫ్రేమ్లో లాస్ట్ జన్మలో చేసిన నాటికి ఇప్పుడు ఏదైనా జరిగితే పోయిన జన్మలో ఏదో చేస్తున్నావు కాబట్టి సో దీనికి నువ్వు అనుభవిస్తున్నావు అనేటువంటి పరిస్థితులు. సో అంటే ఈ వరల్డ్ వ్యూ అంటాం కదా, ఈ ఆలోచన ధోరణి. రైట్ నౌ యు ఆర్ పూర్ బికాస్ యూ మస్ట్ డన్ సంథింగ్ లాస్ట్. అప్పుడు ఏదో చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఇట్లాగా అనుభవిస్తున్నావేమో అని వెనక్కు చూసుకునేటువంటి పరిస్థితి. బట్టి పాపులేషన్లో ఇప్పుడు 90% పీపుల్ అట్లాగా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు జరిగిన దానికి ఏదో చేసిన అనేటువంటి ఆలోచనలోకి వెళ్తూ ఉంటే ఆ దేశం ఎట్లా ముందుకెళ్తుంది అనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు ఒక ఆయన నా కోసం చచ్చిపోడు, నేను ఆయన నమ్మితే పరలోకం వెళ్తారు అనేది ఇది సైన్సా? ఇప్పుడు ఒక ఆయన ఓకే
నువ్వు అంటే మనిషి రక్తం కార్చాడు, కొట్టించుకున్నాడు, తన్నించుకున్నాడు, ఉమ్మారని కూడా అంటారు. ఉమ్మారు, సో అది నమ్మితే అది సైన్స్. నేను పూర్వజన్మలో కర్మలో ఏమో ఇదంతా రబిష్. So that's what. See, I want to talk really. నాకు లాజిక్ అర్థం కాదు. Really want to stop here. I really want to talk this. అంటే మనకి హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి డైటీస్, మీరు బ్రహ్మ దగ్గర స్టార్ట్ చేసి బ్రహ్మ, ఆయన లోకము, ఆ తర్వాత అవతారాలుగా వచ్చారు మానవ జన్మలు ఇది ఉద్ధరించేదానికి, విడిపించేదానికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మనిషి ఈ చక్రంలో ఇరుక్కొని జన్మ కర్మ ఈ పాపాల గుండా వెళ్తా వాడిని బయటేసినాడు కదా హీరో. అంతే మరి, మనం బయట వేయాలంటే మంచి పనులు చేయాలి. అట్లా మంచి పనులు చేయాలి అంటే అది అంటే అగైన్ వాడి మీద వేసేస్తున్నాం. ఆ లోడ్ అంతేదంటే ఇప్పుడు ఒకడు లెప్పర్గా పుట్టాడు, ఎగ్జాంపుల్ లెపర్సీ. వాడు అరే నువ్వు లాస్ట్ జన్మ ఏదో చేసినావురా, అందుకే నువ్వు ఇప్పుడు లెప్పర్గా పుట్టినావు. లేదా హిందూ మన దేశం ఉంది, మన దేశాన్ని పెట్టేద్దాం మొత్తం ఏమంటే భారతదేశం అంతా ఎటు ఉందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లాస్ట్ టైంలో ఏదో చేశారు, అందుకే మనం ఈ ర్యాంకులో 138 ర్యాంకులో ఉన్నాము ఇంకా మనకి అని చెప్పి మనం వదిలేస్తామా? సో అంటే అయితే అంటే మీరు అనేది ఏంటంటే పూర్వజన్మలు ఇవన్నీ ఫేక్ అంటున్నారా? అబ్సల్యూట్లీ నేను అంటుంది. అంటే నేను అంటుంది ఏమంటే టైం లైన్ ఫ్రంట్. సో వీఆర్ లుకింగ్ అట్ సి ఆరిజిన్ ఆఫ్ అంటే ఒక టైం లైన్, అది నేను అంటే సైక్లిక్ టైం లైన్ కాకుండా లీనియర్ టైం లైన్ అనేది మనం తీసుకుంటే సైంటిఫికల్లీ లీనియర్ ఉంది. బిగ్ బ్యాంగ్ 13.8, తర్వాత ఎర్త్ తర్వాత లైఫ్ ఆన్ ఎర్త్ అగైన్. అక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్ లైఫ్ నుంచి లివింగ్ సెల్స్ రావు. అగైన్ ఒక రాయి లేకపోతే చెప్పలేము నాన్ లైఫ్ ఇవన్నీ అంటే వాల్కానిస్ వీటి నుండి ఒక లివింగ్ సెల్ రావటం అనేది అంటే లాజిక్ అనేది మీరు లేదంటున్నారు, బట్ లాజిక్ అనేది ఉంది అక్కడ. ఇక్కడ లాజిక్ నేను అంటుంది ఏమంటే ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్, మల్టీవర్స్, బ్రహ్మలోకము, 7 లోకాలు, అవి మిథికల్ కాన్సెప్ట్స్ లెక్కన. అంటే పరలోకం కూడా మిథికల్ అని చెప్తున్నారా? అలాంటి మిత్ అని అంటున్నారా? పరలోకము ఇస్ డిఫరెంట్ థింగ్. నేను అన్నదేమంటే ఇప్పుడు బ్రహ్మలోకం మిత్ అయితే దాన్ని నిరూపించలేము, పరలోకాన్ని కూడా నిరూపించలేము. రెండు మిత్తులు అవుతాయి. అప్పుడు మనం మాట్లాడి బైబుల్ ఇష్యూ ఏమంటే ఇన్ ద బిగినింగ్ క్రియేటెడ్ అన్నప్పుడు ఆ క్రియేటర్ ఈ సో పవర్ఫుల్ అని మీరు అనుకుంటున్నారు. అంటే ఇంత పెద్ద యూనివర్స్ ని అకార్డింగ్ టు ద బైబుల్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అర్త్ అన్నప్పుడు ఇంత పెద్ద యూనివర్స్ ఇన్ని గెలాక్సీస్ సృష్టించినటువంటి గెలాక్సీల పేరే లేదు కదా బైబుల్లో. సృష్టించినటువంటి కాజువల్ ఏజెంట్ ఇదంతా ఎవరైతే కలుగు చేశారో ఆ కలుగు చేసినటువంటి కాజువల్ ఏజెంట్ అంత శక్తిమంతుడు అయినప్పుడు అంటే ఆయనకి అంత శక్తి అంటే ఆయన శక్తి అపరిమితమైనప్పుడు ఆయన యూనివర్స్ ని క్రియేట్ చేయగలడు. ఆయన శక్తి అనంతము అన్నప్పుడు, దేవుడు అనంతుడు, ఆయన శక్తిమంతుడు అన్నప్పుడు ఆయన పరలోకం అనేటువంటి ఇంకొక యూనివర్స్ ని కూడా ఇంకొక డైమెన్షన్ లో తయారు చేయగల. బ్రహ్మగారు కూడా చేయగలరు అదే యూనివర్స్ అంటే క్రియేటర్. అదే విషయాన్ని బ్రహ్మగారు కూడా క్రియేటర్ కాబట్టి ఆయన చేస్తారు, చేయగలరు. ఈజిప్షియన్ మతానికి వెళ్తే ఈజిప్షియన్ మతంలో అను అని వేరే దేవతలు వాళ్ళు కూడా చేయగలరు. బైబుల్ మాత్రమే కరెక్ట్ అని ఎట్లా నమ్మాలి? మనకి రియాలిటీ ఏది ఎక్స్ప్లెయిన్ రియాలిటీ కాదు, అసలు బైబుల్ ఎందుకు నమ్మాలి ఎవరైనా? ఇప్పుడు ప్రపంచంలో 10,000 మిత్స్ అన్నారు, బైబుల్ కూడా ఒక మిత్తే. అన్లెస్ ఇట్ ఇస్ ప్రూవ్డ్. అన్లెస్ ఇది ఫస్ట్ లైన్ ఇట్ సెల్ఫ్ కాదు కదా, అంతకు ముందే ఉన్నాయి. ఈజిప్షియన్ మతం ఉంది, అంతకుముందు చైనీస్ ఉంది, అంతకుముందు నేటివ్ అమెరికన్ కల్చర్స్ ఉన్నాయి, అంతకుముందు ఆఫ్రికన్ కల్చర్స్ ఉన్నాయి. వై టు బిలీవ్ బైబుల్? అంటే ఏది ఇట్లాగా సృష్టి అంటే యూనివర్స్ కి బిగినింగ్ ఉంది అని చెప్పిన ఏకైక గ్రంథము ఈజిప్షియన్ అని కూడా చెప్పా కదా. 10,000 మతాలలో 10,000 మిత్స్ లో బైబుల్ ఒక్కటి మాత్రమే సైంటిఫికల్లీ అలైన్ అయ్యి
ఏమంటారు, సృష్టికి ప్రారంభం ఉంది అని బైబిల్ మాత్రమే నిరూపించింది. అది అని మీరు చెప్తున్నారు, నాకు నిరూపించండి మీరు. అది సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అండి. అది బిగ్ బ్యాంగ్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. దట్ ఈస్ సైన్స్. అది సైన్స్. సో బైబుల్ ప్రకారం ఫ్రమ్ ద బైబుల్ ఏంటంటే ఇన్ ద బిగినింగ్ గాడ్, ఇన్ ద బిగినింగ్, నో యు ప్రూవ్ మీ బైబుల్, యు డోంట్ ప్రూవ్ మీ సైన్స్, బికాజ్ ఐ నో సైన్స్. ఇన్ ద బిగినింగ్ అంటే టైమ్, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ heavens and earth. That is Bible. అది సో now you established a fact that how Bible is aligning with science. అదే in the next episode probably. అది నెక్స్ట్ అంటే we can do that. అర్థం అంటే సైన్స్ యూనివర్స్ ఇటర్నల్ గా ఉంది అనుకునే దానికి ముగింపు పెట్టి యూనివర్స్ కి ఒక ప్రారంభం ఉంది అని సైన్స్ చెప్పింది. అదే మాట బైబుల్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అంటే ఒక యూనివర్స్ కి ఒక బిగినింగ్ ఉంది అని బైబుల్ చెప్తుంది. ఈజిప్షియన్ మతం చెప్పింది, ఆఫ్రికన్ కల్చర్ చెప్పింది, అన్ని కల్చర్లు చెప్పినాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్ మీరేం ప్రూవ్ చేయాలంటే ఈ మిగతావన్నీ రాంగ్, బైబిలే కరెక్ట్ అని ఎట్లా నిరూపిస్తారో నెక్స్ట్ టైం మాత్రమే ఉంది అని మీరు నెక్స్ట్ టైం నిరూపిస్తారు. ఓకే. సో ప్రేక్షకులు, నెక్స్ట్ ఎపిసోడ్ లో బైబిల్ మాత్రమే కరెక్ట్, ప్రపంచంలో ఎన్నో మిత్స్ ఉన్నాయి, అవన్నీ మిత్స్ అంటున్నారు అనిల్ గారు, కానీ మరి బైబిల్ కూడా అలాంటి మిత్తే అని నేను అంటున్నాను. సో బైబిల్ సైన్స్కి ఎలా అలైన్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు అనిల్ గారు నిరూపిస్తారు. సో ప్రేక్షకులు, మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్కారం.